మనం రెండవ దశ మలి దశలో చేసినప్పుడు 14-15 సంవత్సరాలు పోరాటం చేసినాం. మేము ఏం పిలిపించినామండి? సకల జనుల సమ్మె అన్నాం. కానీ హిందువుల సమ్మె, సిక్కుల సమ్మె, ముస్లింల సమ్మె, క్రైస్తవుల సమ్మె పెట్టినామండి. ఇంక్లూజివ్ ఒక అజిటేషన్ చేసిన, ఒక గ్రోత్ సాధించిన, ఒక ప్రగతి సాధించిన, ఇట్ షుడ్ బి ఇంక్లూజివ్, ఇట్ షుడ్ బి ఆఫ్ ద ఎంటైర్ నేషన్. ప్రభుత్వం గట్ల మాట్లాడాలి. కానీ దౌర్భాగ్యం ఏంటంటే బీజేపీ పాలిత రాష్ట్రాలలో, అనేక రాష్ట్రాలలో సెలవులు ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగస్తులను కాశ్మీర్ ఫైల్ సినిమా చూడమని చెప్తున్నారు. ఎటు పోతుందండి దేశం? ఏం దిక్కుమాలిన ప్రచారం ఇది? ఇదేం విభజన రాజకీయం? దీని పర్యవసానం ఏంది? ఎక్కడ తీసుకెళ్తారు ఈ దేశాన్ని? అనేక దశాబ్దాల తరబడి అనేక ప్రభుత్వాలు కొనసాగించినటువంటి కృషి వల్ల ఒక వాతావరణం నిర్మాణం అయితే ఇలా భారతదేశంలో ఐటీ రంగంలో అది అంతర్జాతీయ స్థాయి విపిని. ఐటీ రంగం అనేది ఇండియా నుంచి దాదాపు 5 లక్షల కోట్ల పైసలకు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ అవుతా ఉంది. బెంగళూరు, హైదరాబాద్, పూణే తదితర ఏరియాలను కలుపుకుంటే ఎక్కడికి పోతే రేపు పొద్దున ఇది? ఈ విభజన రాజకీయాలు పెట్టి, విద్వేషాలు పెట్టి సమాజాన్ని విచ్చలవిడి ప్రయత్నాలు చేస్తే ఏం జరుగుతుంది? రేపు పొద్దున వాతావరణ కాలుష్యం ఏర్పడితే ఎవరు దానికి బాధ్యతలు వహిస్తారు రేపు పొద్దున? కాబట్టి డెఫినెట్లీ 100%. ఇంకోటి, ప్రభుత్వ అసమర్థత అనేక రూపాలలో బహుముఖీనంగా బయటపడ్డది. కరోనా వస్తే దాన్ని ట్యాకిల్ చేయడంలో చాలా ఘోరంగా విఫలమైంది కేంద్ర ప్రభుత్వం, చాలా ఘోరంగా. స్వాతంత్రానంతరం దేశ జనాభా కోట్లాది ప్రజలు పుట్ట చేత పట్టుకుని అన్నమా రామచంద్రాన్ని కూలి చేసుకునే ప్రజలను, కోట్ల మందిని నేషనల్ హైవేస్ మీద చిన్న చిన్న పిల్లా పాపలను సంకలేసుకొని వేల కిలోమీటర్లు నడిపి ఇవాళ నీ వ్యవహారశైలి వల్ల, నీ మూర్ఖత్వం వల్ల, నీ నియంత ఆలోచన వల్ల వాళ్ళ రైతాంగము ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. దానికి ప్రధాన కారణము రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క రైతాంగ వ్యతిరేక విధానాలు, రైతుల పట్ల ఆయన కక్ష సాధింపు ధోరణి వల్ల వాళ్ళ తెలంగాణ రైతులు ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. వాళ్ళ కేంద్రానికి రాష్ట్రానికి నీకేమైనా సమస్య ఉంటే వేరే విషయాలు మాట్లాడు. కానీ రైతుల విషయంలో నువ్వు కక్ష సాధింపు ధోరణి వివరిస్తే రైతులు తిరగబడతానన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంది. ఈ మాటలు నమ్మే పరిస్థితి లేదు రైతులు. నీ దొల్లతనం, నీ దొంగతనం అంతా రైతులకు తెలుసు. గతంలో ప్రతి గింజ నేనే కొంటా అన్నావు, ఇలా కేంద్రమే కొనాలంటున్నావు. అన్ని విషయాలు రైతాంగం తెలుసు. కేంద్రం కొంటా అన్నది, ఇప్పుడు కూడా కొంటా అన్నది. నువ్వు ఎందుకు వాళ్ళ కొనుగోళ్ల విషయంలో సహకరించడానికి సిద్ధంగా లేవు? దానికి కారణం ఏంది? ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఇప్పుడు కొత్త స్టార్ట్ చేసాడు, వడ్లే కొనాలన్నట. మరి ముడదానికి ఏం బిక్కిన ముడదానికి ఎందుకు ఆలోచించాను? మళ్ళీ కొత్తది ఇక అంటే కొత్త సమస్య తీసుకొచ్చి మన రైతులు నమ్మియాలే, తెలంగాణ రైతులు నమ్మియాలే. గతంలో నేనే అన్నా, రైతులు వడ్లు వండితే తప్ప బియ్యం కావు. ఇవాళ దానికి బాయిల్ రైస్, రా రైస్ అని చెప్పి కేంద్రానికి వస్తేవి బాయిల్ రైస్ అయ్యా రాయిస్తేవి. మళ్ళీ ఇప్పుడు వడ్లే కొనాలి అంటేవి. ఎంఎస్పీ దేనికి ఉంటుంది చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి ఏదో ఒకటి తికమక చేసి మభ్యపెట్టి ఆయన అలవాటు ఇవి. గతంలో అందరు నమ్మిరు, ఇంకా నమ్ముతున్నట్టుండే ఆయన. నేను ఎవ్వరు నమ్మరు, రాసి పెట్టుకో. నీ దుకాణం బంద్ అయిపోయింది, అందుకే స్టార్ట్ చేసాడు. గత మొదదాక ఎన్నికలు ముందస్తు ఎన్నికలు రండి రండి అని చెప్పి అంత అలర్ట్ చేసాడు. 4 రాష్ట్రాల ఫలితాలు చూసిన తర్వాత డామిడ్ కథ అడ్డం లెక్క దిమ్మ తిరిగి ఇవాళ పడిపోయింది. ఇక ఫామ్లకి బయటికి వెళ్తలేడు. మళ్ళీ ఇప్పుడే ముందస్తు ఎన్నికలు ఎవరంటారు అని మళ్ళీ అంటున్నాడు. ఇవాళ ఇప్పుడు 95 నుంచి 105 అట. అటైదు దిశాయి, ఇటైదు దిశాయి. అయితే 9, అయితే 10. నీ 95 నుంచి 105 బీజేపీ స్థానాలు అవి. నీ మతి లేదు కదా, కాయలు తప్పినావు కదా. సర్వే రిపోర్ట్ తెప్పించుకో సర్వే రిపోర్టు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము. 90లో 105లో 5 తీసేస్తే లాస్ట్కి నీవు వీళ్ళు గవే రాసి పెట్టుకో. దాంతోపాటు కాశ్మీర్ ఫైల్స్ గురించి మాట్లాడాడు. కనబడితే కళ్ళతో చూడు, వినబడితే చెవులతో నేను ఏం లేకుంటే అన్ని మూసుకొని ఇంట్లో వాడు. కాశ్మీర్ ఫైల్ చూడకుంటే ఏం చూస్తావు? నీకు అంటే అలవాటు. అటువంటి నీకు ఎన్నొస్తాయి? దోపిడిగాళ్ళు, దొంగలకు దొంగ, మోసగాళ్ళు, కేటుగాడు, నీ అవేసిన వాళ్ళు వస్తున్నాయి. నెక్స్ట్ వస్తున్నాయి అంటే బిడ్డ ఏది రజాకర్ ఫైల్స్, ఓల్డ్ సిటీ ఫైల్స్ చూపిస్తా, నీకే చూపడతాం అవంతా కూడా.
ఇలా కాశ్మీర్ గురించి కూడా నువ్వు ఇంత ఘోరంగా మాట్లాడుతున్నావు. అసలు DNA టెస్ట్ అయితే వేయించాలి, గ్యారంటీ వేయించాలి. ఎందుకంటే ఈ చైనాను సపోర్ట్ చేస్తాడు ఒకసారి, ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ చేస్తాడు ఒకసారి, తాలిబాన్లకు సపోర్ట్ చేస్తాడు ఒకసారి. ఈసారి ఇతను కాశ్మీర్లో మరి పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు కాశ్మీర్ పండిట్స్ ను ఊతకోత కోస విషయం వాస్తవమా కాదా చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. 370 ఆర్టికల్ ను రద్దు చేసేంత భారతీయ జనతా పార్టీది. దేనికోసం 370 ఆర్టికల్ వల్ల కాశ్మీర్ లో జరిగినటువంటి అరాచకాలు ఏందో ఒక్కసారి తెలుసుకో. నీకు ఆధార్ కావాలంటే పోయి కాశ్మీర్లో 4 రోజులు వండాడా, సర్జికల్ స్ట్రైక్ ప్రూఫ్ కావాలి, చైనాలో జరిగినట్టు దానికి ప్రూఫ్ కావాలి, కాశ్మీర్ పండిట్స్ ఊచకోత నీకు ప్రూఫ్ కావాలి. అంత ఘోరంగా ఇవాళ కాశ్మీర్ పండిట్స్ ను ఊచకోతకు వస్తే వాస్తవ విషయాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తే దాన్ని దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఇలా ప్రేక్షకులందరూ భారతీయులందరూ చూసిన తర్వాత ఆలోచిస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి పనికిరాని సినిమా అని చెప్పి నీ పనికిరాని బుద్ధులన్నీ కూడా ఇంకో రోజు పట్టే ప్రయత్నం చేస్తున్నాను. ఇలా ఓల్డ్ సిటీలో అరాచకాలు జరుగుతలేవా? రజాకారుల పాలన మైమర్పిస్తున్నావు నువ్వు. ఇవాళ ఏమైంది తెలంగాణ రాష్ట్రంలో, నేను అరవింద్ గారు చెప్పారు, నేను 25 మంది బోధనలో 25 మంది హిందూ యువకులను భారతీయ జనతా పార్టీ హిందూ వాహిని బజరంగ దళ కార్యకర్తలను 25 మంది తీసుకుపోయి 307 కేసు పెట్టి లోపడేసినాడు. 35 మందిని 5 పేరు పెడతారు అదర్స్ అంటాడు. సిరిసిల్లలో కూడా 25 మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద 307 కేసు పెట్టి జైల్లో ఉన్నారు ఇప్పటికి 25 మంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.